సామాన్యుణ్ణి, సామాన్యంగా వెళ్తుంటానమ్మా. ఆ ఇంట్లో ఉన్న దోషాన్ని గుర్తించి కంట్రోల్ చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎవరు కూడా వాస్తు దోషాలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడైతే పౌర్ణమి గడియలు ఉన్నాయి, చాలా చాలా మంచి గడియలమ్మా. ఈ రోజు కూడా వెరీ ఇస్ ద పవర్ఫుల్ డే. జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసినా కూడా ఇవాళ చాలా పవర్ఫుల్ డే. ఎందుకంటే పౌర్ణమికి 3 రోజుల ముందు నుంచి కొన్ని గడియలు బాగుంటాయి. ముందు 3 రోజులు ముందు, తర్వాత కూడా ముందు. ఇలాంటి గడియల్లో భయంకరమైన దోషములు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. అంటే ఎలాంటి దోష వీధిపోటు ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడము. అదేవిధంగా ఇంట్లో ఒకరినొకరు పడకపోవడం, అంటే వర్గ పోరాటం అంటారు. తండ్రికి కొడుకు పడకపోవడం, బిడ్డకు తల్లికి పడకపోవడం, కోడలికి అత్తకి పడకపోవడం, వీటిని వర్గ పోరాటం అంటారమ్మా. వాస్తులు అంటే వ్యవహార నామములు కలిసినప్పుడు, ఇప్పుడు ఒక వర్గానికి సర్పం ఉన్నప్పుడు ఇంకో వర్గానికి గద్దం ఉంటుంది, ఒక వర్గానికి పిల్లి ఉన్నప్పుడు ఒక వర్గము ఎలుక ఉంటుంది. ఇలా ఒకే గృహంలో వీళ్ళందరి నివాసం వలన ఇప్పుడు కుందేలు ఎలుక వైర వర్గం లేదు, ఏమి కాదు, ఇంట్లో నివాసం ఉండవచ్చు. ఒక వర్గం ఎలుక, ఒక వర్గం ఏనుగు, ఒక వర్గం కుందేలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి. కానీ సర్పం ఇంట్లో ఉన్నప్పుడు, ఎలుక ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది, పిల్లి ఉన్నప్పుడు, ఎలుక ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది, గద్ద ఉన్నప్పుడు, సర్పం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటుందా కాదా? వీటిని వర్గ పోరాటం అంటారు. అందుకని నేను ఒక ఇంట్లో వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడుగుతాను, మీ పేరేంటిదమ్మా అని అంటాను. ఓకే, మీ సార్ పేరేంటిది, పిల్లల పేర్లేంటిది, చిన్న పిల్లల పేర్లేంటిది, ముందు నేను తెలుసుకొని ఎక్కడైనా వైర వర్గం ఉందా అంటే ఇవన్నీ వాళ్ళకి నేను చెప్పనమ్మా. వాళ్ళకి తెలియకుండానే నేను తెలుసుకుంటాను. తెలుసుకొని వాళ్ళకి తెలియకుండానే నా స్వహస్తాలతో ఇట్లా కంట్రోల్ చేసి వెళ్ళిపోతుంటాను. గురుగారు మీరు వచ్చారు, మాకు బాగుంది చూడమ్మా. నేను ఎవరింటికి వెళ్ళినా ఒక హోమం చేయను, ఒక పసుపు ముట్టుకొని, ఒక కుంకుమ కూడా ముట్టుకోవడానికి చాయిస్ లేదమ్మా. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, ప్రార్థన బలం చాలా చాలా గొప్పది ఈ సృష్టిలో. తల్లి కూడా తన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకుంటే ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన బలానికే భగవంతుడైనా దిగి వచ్చి ఏ రూపంలో వైద్యం అందిస్తాడో ఆయనకే తెలుసు. ఎందుకంటే ప్రార్థన బలం అంత గొప్పది. ప్రార్థన బలం ఎంత గొప్పదో గృహ బలము కూడా అంతే గొప్పది. ఒక గృహంలో మనం నివాసం ఉంటున్నామంటే ఆ ఇల్లు మనకి యోగిస్తుందా లేదా, ఆ ఇంట్లో మనము పైకి వస్తున్నామా లేదా, ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వచ్చిన తర్వాత మన కష్టాలు ఏమున్నాయి, మన బాధలు ఏమున్నాయి, మన చదువులు ఏమున్నాయి, మన ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, మన డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోతుంది, మనం తీసుకున్న లోన్కి ఈఎంఐ కట్టలేకపోతున్నామా, ఏదైనా సమస్య అడ్డుకం వస్తుందా, ఇలాంటి మన ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం మనకు అర్థమై ఉంటుందమ్మా. ఇలాంటి సమస్యలు ఉంటే నేను వెంటనే పరిష్కారం చేస్తాను బాబా అనుగ్రహంతో, అష్టదిగ్బంధనతో. అష్టదిగ్బంధన 108 రకాలు ఉంటుందమ్మా. 108 రకాల బంధన ఉంటుంది. అలా అన్నమాట. ఏ ఇంటికి ఏం అవసరమో నేను స్వయంగా వెళ్ళి, ఇంకా దూర ప్రాంతం వాళ్ళు అంటే ఇప్పుడు యుఎస్ ఉంది, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇలాంటి ప్రపంచ దేశాల్లో కూడా అక్కడ వాళ్ళు నాకు సమస్యలు ఫోన్లో చెప్తుంటారు. గురువు గారు ఈ ఇంట్లో మేము మ్యాప్ పంపిస్తుంటారు, వాళ్ళు జిపిఎస్ ద్వారా మ్యాప్ పంపిస్తుంటారు. ఈ ఇంట్లో మేము ఉంటున్నాం, ఇంట్లో వచ్చిన తర్వాత ఇలాంటి నాకు ఉద్యోగం వెళ్ళిపోయింది, ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఎందుకో ఏమి అనుకోకుండా మేము ఫ్యామిలీ గొడవలు వచ్చి కోర్టులో ఇరుక్కున్నాము, మాకు పరిష్కారం లేదా గురువు గారు అంటారు. నైనా వాళ్ళ పేర్లు అవసరం ఉంటే హాస్టాలజీ ప్రకారం కూడా కొంతవరకు తెలుసుకొని వీళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం పీడిస్తుంది అని చెప్పేసి షిరిడీ సాయిబాబా అనుగ్రహంతో నేను కొన్ని అష్టదిగ్బంధన కొన్ని యంత్రబలములు చేసి ప్రపంచ దేశాలకు, అంటే మన దేశంలో ఆల్ ఓవర్ ఇండియాతో ఇప్పుడు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వీస్ చేస్తున్నాను. నేనంటానమ్మా ఒకటి అంటాను, నేను చాలా సామాన్యుని, బాబా చేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కొక్కరితో ఆయన చేపిస్తుంటాడు. అదేవిధంగా డిజైన్స్ ఇస్తూ ఉంటానమ్మా, చక్కటి డిజైన్స్ ఇస్తాను. కొత్తగా నూతనంగా ఇల్లు కట్టుకుంటే ఒక ఫైల్ బుక్లెట్ ఇస్తాను. ఆ బుక్లెట్లో ఎలివేషన్తో సహానమ్మా, ఎలివేషన్తో సహా స్ట్రక్చరల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇల్లంతా వాస్తు ప్రకారం కట్టుకుంటారు. ఎలక్ట్రికల్ మీటర్ వచ్చేసి మనం ఎంసీబీ బాక్స్ వచ్చి ఈశాన్యం కూడా పెట్టుకుంటారు. ఎంత ప్రాబ్లం ఉంటుందో ఆ ఇంట్లో నాకు తెలుసు. ఎందుకంటేనమ్మా మన గృహంలో అంటే ఈ శరీరంలో కరెంటు ఉన్నది, జలము ఉన్నది, అన్నీ ఉన్నాయమ్మా. ఎందుకని మనం ఎలా సక్రమంగా ఉన్నామో మన గృహం కూడా అలా సక్రమంగా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. వాస్తు దోషాలు ఉన్నాయని మాత్రం ఎవరు ఇబ్బంది పడకండి, మేమున్నాను.
ఓకే గురుగారు.